వినాయక చతుర్థి. ఇది భాద్రపద శుక్ల చవితి నాడు వస్తుంది. అయితే ఈ చతుర్థి అనేటటువంటిది మధ్యాహ్న కాల వ్యాపిని అయినప్పుడు దానిని పూజ చేయాలి అని, ఏ రోజున మధ్యాహ్న కాలంలో ఎక్కువ ఉంటే ఆ రోజున దీన్ని పూజ చేయాలి. మధ్యాహ్న కాలము అనే మాటకు అర్థం పొగటి ప్రమాణం ఎంత ఉంటుందో దాన్ని 5 విభాగాలుగా చేస్తే మధ్య భాగంలో ఉంటుండేటటువంటి విభాగం అది మధ్యాహ్న కాలము అని అంటారు దాన్ని. ఆ రోజున ఈ విఘ్నేశ్వరునకు ప్రధానంగా పూజ చేయడం ఆయన జయంతి లాంటిదన్నమాట. ఇది ఆయన ప్రాదుర్భావం చెందినటువంటి దివసం. గణేశ్వర పురాణంలో ఆయన గురించిన చాలా విశేషాలు వివరణాలు చెప్పబడి ఉన్నాయి. అయితే ఈ విఘ్నేశ్వర చవితికి వచ్చే ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం, విఘ్నేశ్వరుని నతులస్యా గణాధిపం అని పొరపాటున కూడా విఘ్నేశ్వరుని తులసితో పూజ చేయకూడదు ఎప్పుడూ కూడా. ఆ తులసి పూజ ఈ రోజున 51 పత్రములతో పూజించవలసిన దాంట్లో ఒకటి తులసీపత్రం. విఘ్నేశ్వరునకు సంవత్సరమునకు ఇవాల్టి రోజున తులసీపత్రం పూజయామి అన్నప్పుడు మాత్రం తులసీపత్రంతో పూజ చేయాలి. మిగిలిన పూజలో ఈ తులసీపత్రములు ఎక్కువగా నామాలు చెబుతున్నాం కదా అని తులసీ దళాలు వేయకూడదు విఘ్నేశ్వరుడి మీద. ఆ ఒక్క రోజున తులసీపత్రం పూజయామి అన్నప్పుడు ఒక్కసారే ఆ తులసీపత్రాన్ని విఘ్నేశ్వరునికి సమర్పించేటటువంటి అవకాశం కలిగిన రోజు ఇవాల్టి ఒక్కరోజే. పైగా విశేషం ఏమిటి అంటే విఘ్నేశ్వరుడికి దూర్వలిష్టం. దూర్వల్ని పూజ చేసేటప్పుడు కూడా దూర్వా యుగ్మం పూజయామి అని 2 దూర్వలను ఒకసారిగా పూజ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత ఈ తులసీపత్ర పూజ, 21 పత్రములతోటి పూజ, ఇట్లాంటి విశేషములు కలిగినటువంటివి. ఈ 21 పత్రములకు ఆయుర్వేదంలో చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉన్నది.